హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నిన్న మా బాబు బర్త్డే కదండి, 26న. నేను నైట్ ప్రేయర్ పెట్టుకున్నాము. కొత్తగా వచ్చాం కదండి ఇక్కడికి, పంజాబ్లో పోస్టింగ్. మాకు తెలిసిన 3 ఫ్యామిలీని మట్టుకే పిలుచుకున్నాము. చాలా సింపుల్గా ప్రేయర్ పెట్టుకున్నాము, మంచిగా జరిగింది. చిన్న 3 ఫ్యామిలీ కూడా వచ్చారండి. మా విద్యుకి జ్వరం వల్ల నిన్న స్కూల్కి కూడా వెళ్ళలేదు. స్కూల్లో చాక్లెట్లు అవన్నీ పంచుతానన్నాడు, అన్నీ కూడా తీసుకెళ్ళలేదు. జ్వరం వల్ల ఇంటికాడే ఉన్నాడు. ఎప్పుడు బర్త్డే అయినా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటామండి. ఈయన అందుకనే ప్రేయర్ని క్యాన్సిల్ చేయలేం కదా. బర్త్డే పార్టీకి పిలుచుకున్నాడు వాడు, పొద్దున ఎలాగో స్కూల్కి తీసుకెళ్ళలేదని. బర్త్డే అంటే ఇష్టం లేనని ఎవరంటారని, అయినా వాడు కేక్ కటింగ్ చేయాలనేసరికి వాడు కొద్దిగా సాయంత్రం కొంచెం హుషారుగా ఉన్నాడు. మధ్యాహ్నం అంతా నిన్న 5 దాకా కూడా పడుకునే ఉన్నాడని, కేక్ కటింగ్ టయానికి ప్రేయర్ ముందు వాడు అయినప్పుడు లేచి బట్టలు వేసుకుని ఉన్నాడు. పర్స్ లోపల బర్త్డే పార్టీలు భలే మంచిగా చేసుకుంటారు. మేము కొత్త కదండి, వీడు ఇంతవరకు వెళ్ళలేదు. వీడి తెలిసిన క్లాస్మేట్ వాళ్ళని, ఫ్రెండ్స్ని మటుకే వాడు పిలుచుకున్నాడు. హాలిడేస్ వచ్చినాయి కదా, కొంతమంది ఏమో సెలవులని ఇంటికి వెళ్ళిపోయారు. కూడా ఎంతో సింపుల్గానే చేసాం. కేక్ కటింగ్ చేపించి కొద్దిగా స్నాక్స్ టైప్లో ఇచ్చామన్నమాట. దేవుని యొక్క కృపను బట్టి వాడు కొంచెం హ్యాపీగానే ఉన్నాడు. సాయంత్రం టయానికి చాలా సంతోషంగా ఉన్నాడు. క్వార్టర్స్ చాలా చిన్న చిన్న రూములండి, అలాగే అడ్జస్ట్ అయిపోవాలి. ఫ్రెండ్కి కూడా బాగలేదన్నాం కదండి, ఆయనకి కూడా దేవుని కృపను బట్టి ఆయనకు కూడా మంచి హెల్త్గా బాగానే ఉన్నాడు. విజయ్ అయితే చాలా సంతోషంగా ఉన్నాడండి, ఎందుకంటే వాడి బర్త్డే వాడికి మంచిగా జరిగింది కదా. పొద్దునుంచి స్కూల్కి వెళ్ళలేదని ఎంతో బాధగా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినందుకు కొద్దిగా సంతోషంగా ఉన్నాడు. కటింగ్ తర్వాత కొద్దిగా నమకిను, బిస్కెట్, చాక్లెట్లు, కేకు వేసి ఇచ్చామండి. తింటున్నారు అందరూ. ఓకేనండి, బాయ్.